మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఎంచుకాల తిరుదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, నేను కూడా మీ ప్రార్థనలు బట్టి దేవుని సన్నిధిలో నేను ఆనందించి సంతోషించి స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ కడవరి కాల ప్రజలు మరి దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలా, మరి దేవుని యొక్క సత్యవాక్యం ఏంటో తెలుసుకోవాలా. మరి ముఖ్యంగా ఈ అమేజింగ్ ఫ్యాక్ట్స్ స్టడీ గైడ్స్ ఏదైతే ఉన్నాయో అవి తప్పకుండా మీరు ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను మీరు అవి చదవచ్చు, తెలుసుకోవచ్చు. మరి దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితము మరి అవి అన్నీ ఇంగ్లీష్లో ఉండేది. కానీ మా స్థలములలో మరి దేవుని యొక్క బిడ్డలు 2 సంవత్సరాలు కష్టపడి వాటినన్నిటిని మరి తెలుగులో తర్జుమా చేసి అవి మనకు తెలుగు నాట ప్రజలందరికీ అందించాలనే సదుద్దేశంతోనూ అవి మీ దగ్గరకు తీసుకొని వచ్చారు దేవుని యొక్క దాసులు. తప్పకుండా అవి తెప్పించుకోండి, ఆన్లైన్లోను లేకపోతే ఆఫ్లైన్లోను. తప్పకుండా మీరు కాంటాక్ట్ అవ్వండి, అవి తీసుకోండి. స్టడీ గైడ్స్ 27 ఉన్నాయి, మొత్తం చదవండి. ఇక మీకు ఏ ట్రైనింగ్ కూడా అవసరం లేదు. అది చదివితే బైబిల్ యొక్క సత్యాలన్నీ కూడా ఉన్నాయి. ప్రశ్నలు, జవాబులు, సమాధానాలు అన్నీ ఉన్నాయి. ఈ యొక్క స్టడీ గైడ్స్ ఎంతగానో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగపడుతుంది. ఇప్పటికే కొన్ని వందల మంది మరి ఆ యొక్క స్టడీ గైడ్స్ను చదువుతున్నారు, వేల మంది చదువుతున్నారు. సుమారుగా మనకు భారతీయ భాషల్లో 17 ఇప్పటికే 17 పైబడి భాషల్లో దాన్ని తర్జుమా చేయటం జరుగుతుంది. ఇప్పటికే 5 భాషల్లో వాటిని పూర్తి చేసి ప్రింటింగ్ పుస్తకాలు రావటం జరుగుతుంది. ఇంకా తర్జుమా జరుగుతుంది. దాదాపుగా మీరు ప్రార్థన చేయండి. మరి భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో వాటిని తర్జుమా చేసి మరి ప్రజలకి అందించాలి స్టడీ గైడ్స్ అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సేవకులు కష్టపడుతూ ఉన్నారు ఆ తర్జుమా విషయములలో. ఇప్పటికే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మరి ఆ యొక్క బెంగాలీ భాషల్లో మరి వాటిని పూర్తి చేయటం జరుగుతుంది. ఇంకా జరుగుతుంది. ఇంకా 1-2 సంవత్సరాల్లో దాదాపుగా అన్ని భాషల్లోకి ప్రింటింగ్ ప్రెస్లో నుంచి పుస్తకాలు బయటకు వచ్చి ప్రజలు చదువుతారు. అవును, నేను ఇంగ్లీష్లో ఉన్నప్పుడు నాకు ఇంగ్లీష్ సరిగా రాదు, కానీ నేను ఇది తెలుగులో ఉంటే బాగుండు అని ప్రార్థన చేశాను. కానీ కొద్ది కాలంలోనే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది కాలంలోనే నేనుండే స్థలంలోనే, నా ప్రాంతంలోనే, నా పట్టణంలోనే దాన్ని తర్జుమా చేయటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు కృప చూపాడు. దేవుని బిడ్డలను స్థిరపరిచాడు. దాన్ని తర్జుమా చేసి ఈ రోజున మరి హైదరాబాద్ కేంద్రంగా మరి అన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారికి కూడా అవన్నీ కూడా మరి చేరవేస్తూ ఉన్నాం, పంపిస్తూ ఉన్నాం. మరి అనేకమైన వందల వేల మంది ఈ రోజున మరి స్టూడెంట్స్గా ఉంటూ ఉన్నారు. మరి అమేజింగ్ ఫ్యాక్ట్స్ స్టడీ గైడ్స్ని చదువుతున్నారు. ఇది ఎంత గొప్ప భాగ్యమో! దేవుని యొక్క మహాకృప. దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మరి ఆ యొక్క నక్షత్రాలు పైభాగం నుండి వర్తమానం అనే అంశ భాగములలో ఇది ఆఖరి వర్తభాగము. వచ్చే వారం మనము మరి దేవుని యొక్క సంఘమును, మరి నిజమైన దేవుని యొక్క సంఘమును కనుగొనటము ఎలాగా అన్నది విషయాలు మనం తెలుసుకుంటాము. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ సమయంలో నాయన తండ్రి, ఇంతవరకు మీరే మీ సేవలో నన్ను మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. అవును తండ్రి, ఈ యొక్క కడవరి కాలములలో మరి మాకు శక్తి వంచన లేకుండా మీ సేవ చేయటానికి, మీ పరిచర్లో వాడబట్టడానికి మమ్మల్ని అందరినీ కొనమట్లో వాడుకోండి. అలాగే నాయన తండ్రి ప్రభువా, మరి నక్షత్రాల పైభాగం నుండి వర్తమానానికి అంశభాగంలో మీరే మాతో ఉండి మాట్లాడండి. వచ్చే వారంలో మరి మరొక నూతన వర్తమానంతో మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్యం అంతా బిడ్డలు వింటూ ఉన్నారు. వారి యొక్క అవసరాలు తీర్చండి, అక్కర్లు తీర్చండి, వ్యాధి బాధలు తీసివేయండి, ఆర్థిక ఇబ్బందులను మీరు తీసివేయండి. బిడ్డలకు కావాల్సిన మంచి చదువులు, మంచి ఉద్యోగాలు, మంచి కుటుంబాలు, మంచి భవిష్యత్తుని అందించమని నిలబడి ఉన్న నేను మట్టివాణి నా నోరు మీ బోరుగా మీరు వాడుకొని మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరొకసారి మరి మీ ముందుకు
ఈ వర్తమానం తీసుకొని రావటానికి ప్రభు ఎంతగానో కృప చూపి ఉన్నాడు. అవునండి, దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన చిత్తమే నెరవేరుతుంది, మన ఇష్టం మాత్రం ఎంత మటుకు నెరవేరదు. అందుకని ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే, నీ చిత్తమే అని పాటలు పాడేస్తాం బాగా. కానీ పాటలో ఉన్న అర్థాన్ని కూడా మనం కొంత మనసు పెట్టి ధ్యానం చేయాలా, ఆలోచన చేయాలా. అవునండి, ఇక్కడ మనం చూస్తున్నాం, గడిచిన వారంలో మనము ఎలెన్స్ వైటమ్మ గారు, ప్రవక్తనైన ఎలెన్స్ వైటమ్మ గారి గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. అవును, దేవుడు ఒక వ్యక్తిని ఎలాగ ఏర్పాటు చేసుకుంటాడు తన సంఘ క్షేమ అభివృద్ధి కొరకు, తన సంఘము మరి క్షేమంగా వర్ధిల్లాలని, అనేకులు దేవునికి రాకడ కొరకు సిద్ధపడాలని, సంఘము ఆరోగ్యంగా ఉండి ఆధ్యాత్మికంగా బలపరచబడాలని ఏ రీతిగా ఉండాలో బైబిల్తో పాటు తన యొక్క ప్రవక్తల ద్వారా దేవుడు అనేకమైన వర్తమానాలు, పుస్తకాలు ఈ రోజున మన ముందుకు అందించబడుతున్నాయి. అయితే ఎలెన్స్ వైటమ్మ గారు మరి ఒక ప్రవక్తగా, అంటే భవిష్యత్తులో జరిగే విషయాలు ముందుగా దేవుడు ఆమెకు చేత రాపించే ఉన్నాడు. చాలా పుస్తకాలు ప్రపంచములలో స్త్రీ రచయితలో ఆమె రాసినంత ఆమె పుస్తకాలు ప్రపంచమంతా అన్ని భాషల్లో, ఈ రోజున 225 భాషల్లో, దేశాలలో అన్ని భాషల్లో అది అమ్ముడు వాడబడుతుందంటే ఎంత గొప్ప విషయమో. దాంట్లో ఎంత మరి సరుకుంటేనే, దాంట్లో ఎంత మ్యాటర్ ఉంటేనే, దాంట్లో ఎంత విలువ ఉంటేనే ఇంతమంది చదివి ఇన్ని భాషలో తర్జుమా చేయబడి ఇంతమంది ప్రజలు వింటూ ఉన్నారు. దాంట్లో ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మనము మరి ఎలెన్స్ వైటమ్మ గారు రాసింది మహా సంఘర్షణ. దేవునికిని సాతానికిని, సత్యమునకును అసత్యమునకును, నిజమునకును అబద్ధమును మధ్య జరుగుతున్న ఈ మహా సంఘర్షణలో ఈ యొక్క మహా సంఘర్షణ అనే పుస్తకాలు తప్పకుండా ప్రతి ఒక్కరు చదవాలి. అవి తెలుగు భాషలో కూడా ఉన్నాయి. అవి తప్పకుండా మీరు దర్శించవచ్చు. మీరు ఆ విషయాలను మరి ఆ పుస్తకాలను మీరు రప్పించుకోవచ్చు. తప్పకుండా దేవుడు మీకు అవకాశాన్ని ఇస్తాడు. అయితే ఎలెన్స్ వైటమ్మ గారు 1902 సంవత్సరంలో ఇలా అన్నారు. ఏమన్నారంటే, ఒక శాన్ ఫ్రాన్సిస్కో మరియు ఓక్లాండ్ 2 పట్టణాలు ఉన్నాయి. ఈ 2 పట్టణాలు కూడా సొదొమ మరియు గొమొర్రా పట్టణాలను దేవుడు సందర్శించి నాశనము చేసినట్టుగా ఆ 2 పట్టణాలు కూడా సందర్శించగలడని హెచ్చరించింది. మ్యాన్స్క్రిప్ట్ 1902 పూటలు 114 పేజీలో ఈ విషయం ఉన్నది. ఈమె 1902 సంవత్సరంలో 2 పట్టణాల గురించి ప్రవచనం చెప్పింది. బైబిల్లో సొదొమ గొమొర్రా పట్టణాలు 2 ఏ రీతిగా నాశనమయ్యాయో, దేవునికి ఉగ్రతకు ఏ రీతిగా లోనైపోయినాయో, ఈ యొక్క శాన్ ఫ్రాన్సిస్కో, ఓక్లాండ్ అనే 2 పట్టణాలు కూడా మరి దేవునికి ఉగ్రత గురైపోతుందని చెప్పింది. అయితే 1906 సంవత్సరంలో ఏప్రిల్ 18వ తారీఖున 5:12 ఎప్పుడు ఏప్రిల్ 18, 1906 సంవత్సరంలో 5:12 ఉదయం 5:12 శాన్ ఫ్రాన్సిస్కోలో పెద్ద భూకంపం జరిగింది. ఆ ప్రవచనం నిజంగా నెరవేరింది. ముందుగా ప్రవచించిన విధంగా ఆ నాశనము వాటిల్లింది. ఆమె జీవితాంతం వేధించిన, ఉక్కిరి బిక్కిరి చేసిన కష్టాలు, అడ్డంకులు, బాధలు ఆలోచించినప్పుడు ఆమె సాధించిన లక్ష్యాలు ఆశ్చర్యాన్ని జరిగించినవి. కొందరు ముందు ఎలెన్ వైట్ ఎవరు, ఆమె ఎలాంటిది, దీనికి సంబంధము నవంబర్ 26, 1827లో పరిశీలించిన తెలియను. గోర్హమ్ అనే ఒక పట్టణంలో 2 బాలికలు ఎలిజబెత్ మరియు ఎలెన్ ఆన్ 2 కవలలుగా జన్మించారు. యూనిస్, రాబర్ట్ మరియు ఎలెన్ అనేవారు 8 మందిలో చివరివారు. ఆమె 9వ సంవత్సరంలో ఒక ప్రమాదం వలన ఆమె జీవితము మార్చివేయబడింది. ఆమె పాఠశాల నుండి ఇంటికి వస్తున్న మార్గంలో ఒక విద్యార్థి విసిరిన ఒక రాయి వలన గొప్ప ప్రమాదానికి లోనైంది. 3 వారములు ఆమె స్పృహ లేకుండా గడిపింది. అందుచేత ఆమె ఎక్కువగా బడికి వెళ్ళలేకపోయింది. అసలు ఆమె ఎక్కువ కాలం బ్రతుకుతుందని అనుకోలేదు. దాని ద్వారా ఆమెకు మంచి గ్రేడ్లు కూడా పొందలేకపోయింది.
ఎవరో ఎలెన్స్ వైటమ్మ గారు. చూసారా దేవుడు ఎలాంటి ప్రవక్తలను ఏర్పాటు చేసుకుంటున్నాడో. అయితే ఎలెన్ తన 9వ ప్రాయంలోనే తన తోటి సోదరులతో తన విద్యారంగంలో ఆటపాటలతోనూ వారితో కొనసాగలేకపోయింది. అయితే తన జీవితము మరో మలుపు తిరిగింది. అయితే ఆమె బైబిల్ క్యాంపులో ఉద్యోగ కూటములకు మాత్రమే హాజరయ్యేది. 1842 జూన్ 26వ తారీఖున మెథడిస్ట్ మీటింగ్లకు హాజరైన తర్వాత ఆమె బాక్స్టన్ మైన్ మెథడిస్ట్ సంఘంలో బాప్తిసం తీసుకుంది. ఆమె మెథడిస్ట్ మెంబర్స్ అయింది. మెథడిస్ట్ చర్చికి ఆమె సభ్యురాలైంది. తర్వాత ఆమె కుటుంబం సభ్యులు పోర్ట్లాండ్లోనే మైన్లో జరిగిన మీటింగులకు హాజరైనారు. మీటింగుల్లో అందరూ బోధించిన వారు విలియం మిల్లర్. ఆయన రిటైర్డ్ అయిన సైనిక బృందమునకు నాయకుడిగా పనిచేశారు. ఆయన దేవుని 2వ రాకడ గురించి గొప్పగా బోధించారు. విలియం మిల్లర్ గారు క్రీస్తు ప్రభు 2వ రాకడ కొరకు ఎదురు చూచేవారు అడ్వెంటిస్టులు. ఈ అడ్వెంటిస్టులు ఎవరంటే దేవుని యొక్క 2వ రాకడ కొరకు ఎదురు చూచేవారు అని పిలువబడ్డారు. ఎలెన్ వారి కుటుంబము ఈ సత్యాన్ని అంగీకరించి ఆ ప్రసంగములను హరిమాన్ కుటుంబం చాలా ఇష్టపడి ఉన్నారు. ఆగస్టు 22, 1844లో జరిగిన మహా గొప్ప ఆశాభంగం అనంతరము వారు గొప్ప నిరాశరాశులయ్యారు. ఎలెన్ కూడా చాలా నిరాశ చెంది ఏడ్చి ప్రలాపించి బైబిల్ చదవటం ప్రారంభించింది. ఆమె ప్రార్థనకు జవాబు దొరికింది. తర్వాత దేవుడు ఆమెకు ప్రవక్తనిగా పిలిచాడు. ఆమె 17వ సంవత్సరము ప్రాయంలోనే క్షయవ్యాధితో చాలా నీరసించిపోయింది. శారీరకంగా ఆమె బలహీనముగా ఉన్నప్పటికీ దేవుడు ఆమెకు ఎన్నుకున్నాడు. ఆ వయసులోనే ఆమెకు దర్శనాలు కలిగింది. నేను దర్శనము పొందిన తర్వాత దేవుడు నాకు వెలుగునిచ్చే దాన్ని గూర్చి తెలియజేయమని ప్రేరేపించాడు. కానీ నేను చెప్పడానికి వెనుకాడినాను. ఎందువలనంటే నేను యవనస్తురాలిని కావడం వల్ల నేను తెలియచేయు ఈ వర్తమానం వినువారు అంగీకరించరేమోనని నేను అనుకుంటుని. క్రీస్తు ప్రియులారా, ఎలెన్ వైటమ్మ గారి యొక్క మరి ప్రవచనము, దేవుడు ఆమెకు ఎన్నుకున్న విధానము, తన బాల్య జీవితము, అలాగే తను దేవునిలో ఎలాగా నడిచించబడింది, ఏ రీతిగా విలియం మిల్లర్ గారి యొక్క 2వ రాకడ గురించి అడ్వెంటిస్టులు ఏ రీతిగా ఉంటారనే విషయాన్ని తెలుసుకొని ఏ రీతిగా ఆమెకి దేవుడు మరి చాలా బలహీన స్థితిలో, అనారోగ్య స్థితిలో, వ్యాధితో ఉన్నప్పుడు ఏ రీతిగా ఎన్నుకున్నాడో ఆ విషయాలు నేను చదివి ఉన్నాను ఇప్పుడు. అవునండి, దేవుని యొక్క సేవకులము, దేవుని యొక్క ప్రజలించడం మనము దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకుంటారండి? బాగా చదువరిన, బాగా ధనవంతులన, బాగా పాండిత్యము కలిగిన వారిని ఆ దేవుడు ఏర్పాటు చేసుకునేది. ఉదాహరణకి మన యేసుక్రీస్తు 12 మంది శిష్యులు మనం చూస్తున్నాం. శిష్యుల్లో ఎక్కువ మంది చదువులేని వాళ్ళే, ఎక్కువ మంది పేదవాళ్ళే, ఎక్కువ మంది చాలా దీన స్థితిలో ఉన్న వాళ్ళే, గొప్ప స్థితిలో గొప్ప వారుగా ఉన్నవారు కాదు. చాలా వాళ్ళు ఒక మాటలు చెప్పాలంటే వారు ఆ గలిలే సముద్రంలో చేపలు పడితే ఆ చేపలు మార్కెట్లో ఎంత ధరకు అవి అమ్ముతాయో, అమ్మబడతాయో, అమ్మాలో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు రాత్రంతా ఒక కింట చేపలు పడితే, ఉదాహరణకు ఒక కింట చేపలు పడితే పొద్దున వ్యాపారస్తుడు వస్తాడు. ఎంత ఇది, ఈ కుప్పంత ఎంత? కుప్పంతా 100 రూపాయలు. బయట పోయి అతను 1000 రూపాయలకు అమ్ముకుంటాడు. కేజీ లెక్క, అర కేజీ లెక్క, పావు కేజీ లెక్క అమ్ముకుంటాడు. ఇతనేమో కుప్ప బస్తా చేపలు, లేకపోతే గంప చేపలు ఒకే రేటుకు అమ్ముతాడు. అతనేమో కేజీ లెక్క, అర కేజీ లెక్క అమ్ముకుంటాడు. ఎవరికి లాభం? వీళ్ళు ఆ రాత్రంతా చేపలు పెట్టి పొద్దున్నే మార్కెట్లో పోయి అమ్ముకోలేరంటే అంత జ్ఞానము, అంత తెలివి, అంత చదువు లేదు. వారు చదువులేని పామరులు. ఎలెన్ వైటమ్మ గారిని కూడా అదే చూస్తున్నాం మనం. ఆమె తన యొక్క 9వ ఏటలోనే స్కూల్ నుంచి వెళ్ళి వస్తుంటే ఆమె ప్రమాదానికి గురి అయిపోయింది. కోమలకు వెళ్ళిపోయింది. చాలా రోజులు నీరసించిపోయింది.
తర్వాత స్కూల్కి వెళ్ళటానికి తన తోటి అన్నదమ్ములతో కలిసి వెళ్ళటానికి కుదరలేకపోయింది. అయితే మరి దేవుని యొక్క ఆధ్యాత్మిక కుటుంబం కాబట్టి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటము, ప్రార్థనకు వెళ్ళటం నేర్చుకుంది. ఆమె మొట్టమొదటిగా మెథడిస్ట్ చర్చిలో తన యొక్క 17వ ఏట మరి బాప్తిసం తీసుకొని సంఘ సభ్యురాలైంది. తర్వాత వాళ్ళు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళిన మరి బ్రతుకుదేరి రీత్యా, పనుల రీత్యా, మరి జీవన రీత్యా వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళటం ద్వారా అక్కడ విలియం మిల్లర్ గారు మరి ప్రభు యొక్క రెండో రాకడ గురించి చెప్తూ, అడ్వెంటిస్టుల గురించి చెప్తూ, 7వ దిన సబ్బాతును ఆచరించే ప్రజల గురించి చెప్తూ బోధ చేస్తున్న సమయంలో అప్పుడు దేవుడు ఆ యొక్క సంఘానికి వెళ్ళి ఆ ప్రజలతో కలిసి దేవుని యొక్క మరి దర్శనాన్ని పొంది అనేకమైన మరి దేవుని యొక్క సన్నిధిలో వాడబడింది. అయితే ఈ సమయంలో ఆమె తన 17వ ఏట క్షయవ్యాధితో చాలా బాధపడుతూ చాలా బలహీనరాలుగా ఉంది. కానీ దేవుడు దర్శనమిస్తున్నాడు, నువ్వు చెప్పమంటున్నాడు. చెప్తానంటే యవనస్తురాల్ని, చిన్న వయసురాల్ని నేను చెప్తే ఎవరు వింటారు? నిజమే, ఎవరు వినరో. కొంచెం పెద్ద తలకాయ, పెద్ద వయసు ఉన్న వాళ్ళ మాట వింటారు. కానీ మరి చిన్న కుర్రవాడు లేక చిన్న వయసు కలిగిన బిడ్డకు, ఆ యొక్క యవనస్తురాలకు ఎవరు వింటారు? పెద్దవాళ్ళు, నువ్వు చిన్నపిల్లవే, నువ్వు చిన్నమ్మాయివే, నువ్వు చిన్నవాడివే, నువ్వేం చెబుతావు, మేము చాలా పెద్దవాళ్ళం, మాకు బాగా తెలిసిన వాళ్ళం, అనుభవం కలిగిన వాళ్ళం అని అనుకుంటారేమని చెప్పేసి ఆమె చాలా వెనక అడుగు వేసింది, దేవునికి ప్రార్థన చేసింది. కానీ 1844 అక్టోబర్ 22వ తారీఖున మరి ఆ యొక్క గుంపులో ఉంచిన ఎలెన్స్ వైటమ్మ గారు కూడా ఈ ఆశాభంగాన్ని కూడా తాను కూడా చవి చూసింది. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ప్రభు రాలేదు? దేవుడు ఆ పరలోక గుడారము, ఈ భూలోక గుడారం ఆయన పరలోక గుడారము, భూలోక యాజకులు పరలోక యాజకుడు యేసుక్రీస్తు వారి ప్రధాన యాజకుడు అని హెబ్రీ పత్రికలో చెప్పబడింది. ఆయన ప్రధాన యాజకుడు కనుక దేవుడు ఆ యొక్క గుడారములలో, ఆ పరిశుద్ధ గుడారములలో పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి పరిశీలన తీర్పు ప్రారంభమైంది. అప్పుడు ఈ ప్రకటన గ్రంథాన్ని అంతా చదివినప్పుడు దేవుని యొక్క పరిశీలన తీర్పు ప్రారంభమైంది. ఎప్పుడైతే పరిశీలన తీర్పు ముగింపు అవుతుందో అప్పుడు దేవుని యొక్క రెండవ రాకడ వస్తుంది. ప్రకటన కింద 14వ అధ్యాయంలో చెప్పబడిన ఈ 3 దూతల వర్తమానము, ఈ 3 దూతల వర్తమానము ప్రతి జన్మనకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడే వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు ఈ నిత్య సువార్త ప్రతి ప్రజలకును, ప్రతి దేశానికి వెళ్ళాలి. ఈ సువార్త ప్రతి ఒక్కరికి ప్రకటించబడాలి. ఈ సువార్త పేరు నిత్య సువార్త. ఈ నిత్య సువార్త ఇప్పుడు దాకా బయట బోధించే ఆ సువార్త, అది సువార్త వేరు. దేవుడు ఇప్పుడున్న ప్రజలకి చెప్పమన్న సువార్త నిత్య సువార్త. అంటే ఈ 3 దూతల వర్తమానము చెప్పాలి. దేవుడు మహా తెలివి గలవాడండి, దేవుడు మహాజ్ఞాని. దేవుని యొక్క జ్ఞానాన్ని మనము అర్థం చేసుకోవాలంటే మనము కూడా ఆత్మీయ జీవితములలో దేవుని పట్ల ఆశ, ఆసక్తి, ప్రార్థన జీవితము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం వలన మాత్రమే తెలుసుకోగలమనే యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు సృష్టికాడి నుంచి ఇప్పటికే 6000 సంవత్సరాలు ఈ సృష్టి అయిపోయింది. 7000 సంవత్సరాలు మనం అడుగుపెట్టాం. అయితే ఈ ప్రతి 2000 సంవత్సరాలకి దేవుడు ఒక్కొక్క వర్తమానం పంపిస్తూ వచ్చాడు. సృష్టికాడి నుంచి 2000 సంవత్సరాలు జలప్రలయం, ఆ నోవా గారికి ఒకే ఒక సువార్తనిచ్చాడు. ఆ వర్షం వస్తుంది, జలప్రలయం వస్తుంది, మీరందరూ బయట ఉండి చనిపోతారు, నేను ఓడ కడుతున్నాను, ఓడలోకి రండి, ఇది సువార్త చెప్పాడు. 120 సంవత్సరాలు అప్పుడున్న ప్రజలందరికీ ఒకటే సువార్త. మళ్ళీ 2000 సంవత్సరాలు అయింది, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు, అప్పుడు కూడా ఒకే సువార్త. మనకి మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తున్నాము. ఇదిగో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొంది సువార్తను, మారు మనసు పొందాలి, మారు మనసు పొంది సువార్తను, మారు మనసు పొంది యేసుక్రీస్తును విశ్వసించాలి, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. మరి యేసుక్రీస్తు 12 మంది శిష్యులు, ఆదిమ సంఘము, 2వ దిన సంఘము అందరూ కూడా అది చెప్పారు. ఇప్పుడు దేవుని యొక్క 2వ రాకలో ఉంటున్న మనకి దేవుడిచ్చిన సువార్త ఏంటంటే ప్రవచనంలో, ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో 6-7 వచనాలు, 6 నుంచి 10 దాకా చూస్తే, 11వ వచనం దాకా చూస్తే ఇదిగో ఇదే సువార్త, ఇదే సువార్త ఇప్పుడు చెప్పాలి. ఈ సువార్త పేరు నిత్య సువార్త. ఒకటి, సృష్టికర్త ఆరాధన చేయాలా. ఈ సువార్తలో ఈ 3 సువార్తకి ఒకటే భావము,
ఈ 3 దూతల వర్తమానానికి ఒకటే మీనింగ్, ఒకటే అర్థము. ఎవరిని ఆరాధన చేయాలా? సృష్టికర్తను ఆరాధన చేయాలా. సృష్టికర్త ఆరాధన ఏంటండి? ఇప్పుడు చేస్తున్న ఎవరికి ఆరాధన చేస్తున్నారు? ఇప్పుడు చేస్తున్న ఆరాధన అంతా కూడా ఆదివారం ఆరాధన. ఆదివారం అంటే సూర్యుని రోజు, సూర్య ఆరాధన, సండే వర్షిప్, సూర్య ఆరాధన చేస్తున్నారు. దేవుడు చెప్పాడు 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకొని దేవుని ఆరాధన చేయమన్నాడు. వారానికి 7 రోజులు అంటే ఆదివారం నుంచి మొదలు పెట్టాలా. ఆదివారం వారంలో వీక్ ఆఫ్ ద ఫస్ట్ డే సండే, వారంలో మొదటి రోజు ఆదివారం నుంచి శుక్రవారం దాకా 6 రోజులు, 7వ రోజు శనివారం వస్తుంది దేవుని యొక్క ఆరాధన రోజు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన రోజుని మార్చివేసి ఈ యొక్క పేపసి సంఘము ఈ ప్రపంచవ్యాప్తంగా చేసిన ఈ బబిలోను అన్య ఆరాధన రోజుని, మరి నిమ్రోదు తమ్మోజు దేవుని యొక్క ఆరాధన రోజును ఆదివారంగా వీళ్ళు పెట్టారు. తర్వాత మీరు చేసింది తప్పు, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు, బైబిల్కు సరైనది కాదు అని చెప్పేసి ప్రొటెస్టెంట్ అనబడుతున్న కొంతమంది దాంట్లోంచి బయటకు వచ్చారు. మార్టిన్ లూథర్ గారు, వైక్లిఫ్ గారు, తర్వాత మిల్లర్ గారు, తర్వాత అనేకమైన సేవకులు ఒక్కొక్క శతాబ్దంలో బయటకు వచ్చేసారు. వీళ్ళందరూ కూడా ప్రొటెస్టెంట్ అంటారు వీళ్ళను. ఇప్పుడు మనందరినీ ఏమంటారంటే మెథడిస్ట్ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, లూథరన్ కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు, అడ్వెంటిస్ట్ కావచ్చు, పెంతెకోస్త్ కావచ్చు, ఏ సంఘమైనా సరే వీళ్ళందరినీ కూడా ప్రొటెస్టెంట్ చర్చ్ అంటారు. అంటే తిరుగుబాటుదారుల సంఘం. ఎవరితో చేశారు? ఆర్సిఎంతో, రోమన్ క్యాథలిక్తో చేశారు. ఎందుకు చేశారు? వాళ్ళు బైబిల్ ప్రకారంగా చేయట్లేదు, అందుకనే మీరు చేసేది మాకు నచ్చట్లేదు, మేము బయటకు వచ్చేసాం. మరి బయటకు వచ్చిన మనం ఏం చేయాలా? వాళ్ళు పెట్టిందే చేస్తున్నాం, వాళ్ళు పెట్టిన పద్ధతులనే చేస్తున్నాం. వాళ్ళు ఆదివారం మార్చారు, ఆదివారం ఆరాధన వాళ్ళు పెట్టారు, అది కూడా మనం ఇప్పుడు చేస్తున్నాం. చూసారా? ఎందుకు? నచ్చక బయటకు వచ్చాం, వాళ్ళు తప్పని బయటకు వచ్చాం. వాళ్ళు చేసిన తప్పును మనం చేస్తే మనం ఎలా కరెక్ట్ అవుతాము? అందుకనే ఈ 2000 సంవత్సరంలో అంటే 2వ రాకడకు ముందు నిత్య సువార్త. ఎవరిని ఆరాధన చేయాలి? ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగ చేసిన వారికే ఆరాధన చేయాలి. అనగా సృష్టికర్త ఆరాధన, అనగా సబ్బాతు ఆరాధన. 10 ఆజ్ఞలో 4వ ఆజ్ఞను మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా 6 దినములలో ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాడు. కాబట్టి ఆ 7వ దినమున నీవు విశ్రాంతి దినముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకో. నువ్వు ఒక్కడే కాదు, నీ తల్లి, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసి, నీ పనివారు, నీ ఇంట్లో పరదేశి అందరూ కూడా విశ్రాంతి దినమున ఆరాధన చేయాలి. బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు విశ్రాంతి దినాన్ని గురించే మాట్లాడింది. ఎక్కడ కూడా ఆదివారం గురించి పాటించమని, చేయమని, చేశారని ఎక్కడ ఆధారం లేదు. బైబిల్ యొక్క పండితులు, ఇప్పుడు నేను చెప్పిన మెథడిస్ట్ కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, అనేకులు ఒప్పుకున్నారు బైబిల్ సబ్బాతు 7వ దినం శనివారం అని. అందరూ ఒప్పుకున్నారు. ఆ యొక్క పేపసి రోమన్ క్యాథలిక్ పోపు రోమా పట్టణంలో ఉన్న ఆయన అంటున్నాడు, నేను మార్చాను ఆదివారము, మేము మార్చాము, అది మా అధికారం, అథారిటీ, మై లా, అది మా యొక్క ఆజ్ఞ, మేము మార్చాము, అది మా యొక్క ఆరాధనకు, మా అధికారానికి గుర్తు. అయితే దేవుడు అంటాడు, దేవుడు కూడా నన్ను ఆరాధన చేయండి, నా అధికారం సబ్బాతు అని చెప్తున్నాడు. అయితే ఈతను అంటున్నాడు, మీరు మమ్మల్ని విడిచిపెట్టి ఎందుకు పోయారయ్యా? అసలు మీరు ప్రొటెస్టెంట్లారా మీరు ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళారు? మేము చేసింది తప్పనే కదా. అయితే మేము పెట్టిన ఆదివారాన్ని మీరు ఎందుకు చేస్తున్నారు అని అతను ఈ ప్రొటెస్టెంట్ వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు ఈ రోజున. కానీ గత్యంతరం లేక ఆ సెలవు రోజు, అది హోలీడే కాదు, హోలీడే ఇస్ సాబత్ డే, పరిశుద్ధ దినము శనివారం సబ్బాతు, కానీ ఆదివారం సెలవు రోజు కాబట్టి, అనుకూలం కాబట్టి అందరూ వెళ్ళిపోతున్నారు. నాకు తెలియదు ఈ విషయము, చాలా సంవత్సరాలు తెలియదు. కానీ తెలుసుకున్న తర్వాత దేవునికి సన్నిధిలో దేవుడు అనేక విషయాలు బయలుపరిచాడు, మాట్లాడాడు దేవుడు. అందుకనే ఈ 3 దూతల వర్తమానములలో మొదటి దూత సృష్టికర్త ఆరాధన చేయాలంటే సబ్బాతును ఆరాధన చేయాలి. 2వ దూత చెప్తుంది మహాబబిలోను కూలిపోయింది అని చెప్తుంది. అనగా బబిలోను ఆల్రెడీ ఒకసారి కూలిపోయింది,
బాబేలు నుంచి బబులోను వచ్చింది. బాబేలు అంటే తారుమారు, గందరగోళం. కనుక ఈ గందరగోళం, బాబేలు అనగా సంఘము, గందరగోళం సంఘము, గలిబిలి సంఘము, మనుషుల యొక్క సిద్ధాంత ప్రకారం చేసిన సంఘం. దాన్ని విడిచి బయటికి రా, బయటికి నువ్వు రా అనేది రెండో దూత వర్తమానం. మూడో దూత వర్తమానం ఏం చెబుతుందంటే, ఇదిగో ఆ క్రూర మృగం యొక్క ముద్ర నొసటి మీద కానీ చేయి మీద కానీ వేయించుకోకూడదు. అలా వేయించుకుంటే దేవుని యొక్క కోపాగ్ని వాడి మీదకు వస్తుంది. దేవుని ఎదుటను పరుషుల ఎదుటను ఆ మండుచున్న అగ్ని గుండములో పడేస్తారు. కనుక మూడో దూత వర్తమానం, ఏ ముద్రను వేయించుకుంటావు? దేవుని ముద్ర. బైబిల్లో 666 మృగం యొక్క ముద్ర అనగా ఆ పోపు యొక్క ముద్ర, ఆదివారం యొక్క ముద్ర. దేవుని యొక్క ముద్ర ఏంటి? ఎవరు చెప్పట్లా. కొంతమంది అడ్వెంటిస్టుల వాళ్ళే చెప్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లా. దేవుని యొక్క ముద్ర సబ్బాతు 7వ దినము, 7th సీల్, 7 7 దేవుని యొక్క ముద్ర అనగా సబ్బాతు దేవుని ముద్ర. అందుకని మీరు ప్రకటన గ్రంథం అంతా చూడండి, 7 సంఘాలు, 7 బోర్లు, 7 తెగుళ్ళు, 7 ముద్దర్లు, 7 7 7 7 అని ఉంటుంది. అందుకని ప్రియమైన వారలారా, దేవుని యొక్క ముద్ర, దేవుని యొక్క సబ్బాతు. ఆ ముద్రను దేవుడు ఇక్కడేస్తాడని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. నిర్గమకాండం 13వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇదిగో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు. ఇదిగో ఆ దూత చెప్తుంది, మా దాసులను మేము మా యొక్క వాళ్ళ యొక్క నొసటి యందు ముద్రించు వరకు మీరు సముద్రమైన చెట్లైన నీళ్ళని మీరు హాని చేయవద్దు, మేము ఆ దాసులపై ముద్రిస్తాం అని చెప్పి దేవదూత పరలోకం నుంచి బయలుదేరింది. అయితే సాతానుడు కూడా బయలుదేరాడు, నేను కూడా ముద్ర వేస్తానని చెప్పేసి. ఈ రోజున ఆదివారం చట్టము ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున సండే లా వస్తుంది. అయితే దేవుని యొక్క సృష్టికర్త ఆరాధన చేస్తావా? ఆరాధన మీద మనకి అగ్ని పరీక్ష. ఈ పరీక్షలో గెలుస్తారా, ఓడుతారా? కనుక ఇది చివరి బైబిల్ యొక్క హెచ్చరిక. ఈ 3 దూత వర్తమానం చెప్పాలని దేవుడు తన సంఘానికి చెప్పాడు. అదే ఈ 3 దూత వర్తమానం ఎవరైతే చెప్తారో వారి నిజమైన ప్రవక్తలు. చిన్న ప్రార్థన, 2 మాటలు. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు, దీవించండి. వాక్యమైన బిడ్డలందరినీ ఆశీర్వదించండి, వారిని స్వస్థపరచండి. ఈ కార్యక్రమం షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను దీవించమని ఏ క్రీస్తు బిడ్డ ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం.